రాచపల్లిలో వేంచేసి ఉన్న అరుణాచల క్షేత్రంలో ఇదో విశిష్ట వేడుక. కనుమ పర్వదినాన బసవేశ్వర స్వామికి వివిధ రకాల పిండి వంటలు, కూరగాయలు, ఫలాలతో అలంకరించి నివేదించారు. సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున మూగ జీవాలకు కృతజ్ఞతలు చెప్పుకోవడం మన అందరి ఆచారం. పాడి పశువులను పూజించడం మన సాంప్రదాయం. ఇందులో భాగంగానే నందీశ్వరుడికి ఈ విశిష్ట అర్చన జరిగింది. ఆసియాలోనే రెండో అరుణాచల క్షేత్రంగా రాచపల్లిలోని దేవస్థానం వర్ధిల్లుతోంది. ఆంధ్ర అరుణాచలంగానూ ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లిలోని ఈ క్షేత్రంలో నిత్యం అభిషేకాలు, అర్చనలు, పారాయణలు, అన్నదానం ఇలా ఆధ్యాత్మిక వైభవాలతో పాటు ప్రతి వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించడం ఆనవాయితీ. అరుణాచలేశ్వర స్వామికి ధాన్యాభిషేకం, అన్నాభిషేకం, వివిధ రకాల ఫలాభిషేకాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఇదే క్రమంలో బసవేశ్వర స్వామికి వివిధ రకాల పిండి వంటలతో అలంకరించి నివేదించడం కనుమ రోజున విశిష్ట వైభవం.